తెలంగాణలో ఉన్నత విద్యా కాలేజీలన్నీ మూతపడ్డాయి. లక్షలాది మంది విద్యార్థుల చదువులు గందరగోళంగా మారాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఫీజుల బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల సమైక్య పిలుపు మేరకు నిర్వహిస్తున్నటువంటి బంద్ రెండవ రోజుకు చేరుకుంది. దాదాపుగా 300 డిగ్రీ కాలేజీలతో పాటు వందలాది ఇతర వృత్తి విద్యా కాలేజీలతో కలిపి మొత్తం 2000 కాలేజీలు ఈ బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అన్ని కాలేజీలకు కలిపి దాదాపుగా 12,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయంటున్నారు సమైక్య ప్రతినిధులు. గతంలో కూడా ప్రభుత్వ హామీ మేరకు పలుమార్లు బంద్ను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నామన్నారు. అయినా ప్రభుత్వంలో మాత్రం మార్పు రావడం లేదంటున్నారు సమైక్య ప్రతినిధులు. దీంతో విద్యార్థుల చదువులు రోడ్డు మీదకు వచ్చినట్లుగా అయ్యాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక కాలేజీ చేపట్టినటువంటి బంద్ రెండవ రోజుకు చేరుకుంది. ఒక్క కాలేజీ కూడా తెరుచుకోలేదు. విద్యార్థులు వచ్చినా కూడా మూతపట్ట కాలేజీలను చూసి వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి కండిషన్. ఇప్పుడున్న బకాయిల్లో 50% చెల్లించే వరకు కూడా కాలేజీలను తెరిచే ప్రసక్తి లేదని పట్టుదలతో ఉన్నాయి కాలేజీ యాజమాన్యాలు. అంటే మొత్తం ఇప్పటి వరకు ఉన్నటువంటి బకాయిలు 1200 కోట్లు. దసరా దీపావళి నాటికి సగం చెల్లిస్తామని చెప్పింది ఇప్పుడున్నటువంటి సర్కారు. స్వయాన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం చెప్పినటువంటి కామెంట్స్ కూడా ఈ రోజు అమలు కావట్లేదనేది చెప్తున్నటువంటి మాట, అడుగుతున్నటువంటి ప్రశ్న. పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం బకాయిలను చెల్లించాలని కోరుతున్నారు వీరంతా. మరోవైపు ఇవాటి నుంచి జరగాల్సిన పరీక్షలను కూడా ఎక్కడికక్కడ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి కాలేజీలు. ప్రభుత్వం విభజన విధానాన్ని అనుసరిస్తుందని, కొన్ని కాలేజీలకు మాత్రమే డబ్బులు వేయడంలో దాగి ఉన్న రహస్యం ఏంటంటూ కూడా ప్రశ్నిస్తున్నాయి యాజమాన్యాలు. అంటే ఇక్కడ కూడా ఏదో ఒక రాజకీయమే చేస్తున్నాయా రాజకీయ పార్టీలు? ప్రభుత్వాలు అన్నాక అన్ని పార్టీలని సమానంగా చూడాలి కదా. ఎందుకు ఈ తారతమ్యాలు, ఎందుకు ఈ వ్యత్యాసాలు అనేది? ఎక్కడైనా సరే విద్యార్థుల చదువుకు సంబంధించిందే కదా. ఇప్పుడు అందరూ రోడ్డు మీదకి వస్తున్నారు, దీనికి సంబంధించి నిరసనలు చేస్తున్నారు, బంద్ చేస్తున్నారు, ర్యాలీ చేస్తామంటున్నారు, లాంగ్ మార్చ్ చేస్తామంటున్నారు. దీనికి సంబంధించి మీటింగ్ కూడా జరుగుతోంది ఎల్బీ స్టేడియంలో. ఏది జరిగినా ప్రభుత్వాలు టీచర్స్ కాదు, ఇక్కడ అన్యాయం అయిపోతుంది పిల్లల చదువులు, యువత భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రశ్న. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యాజమాన్యాలు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 8వ తేదీన ఎల్బీ స్టేడియంలో మొత్తం 30,000 మంది ప్రైవేటు కాలేజీల ఉద్యోగులతో ఈ మీటింగ్ అయితే నిర్వహిస్తామని ప్రకటించారు. అప్పటికి కూడా ఇంకా ప్రభుత్వం స్పందించుకుంటే 11వ తేదీన 10 లక్షల మంది విద్యార్థులు, అక్కడ ఉపాధ్యాయులు, ఇక్కడ విద్యార్థులను కూడా రంగంలోకి దించబోతున్నారు. విద్యార్థులతో సచివాలయానికి లాంగ్ మార్చ్ చేయాలని కూడా నిర్ణయించాయి. ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని, మంచి అధ్యాపకులు కూడా రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నారని సమైక్య ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి కండిషన్ కనిపిస్తోంది. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందంటూ కూడా ఇటుపక్క విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. ఇలా ఎవరి పట్టు మీద వారే ఉండడంతో ఫీజు బకాయిల ఇష్యూ జటిలంగా అవుతుంది. గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం వల్లనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్న వాదన కూడా వినిపిస్తోంది. అటు ప్రభుత్వం, ఇటు కాలేజీ యాజమాన్యాల మధ్యలో విద్యార్థులు నలిగిపోతున్నటువంటి కండిషన్. చదువులు ఆగిపోవడంతో పేరెంట్స్ కూడా ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఏంటి? ఎందుకంటే పేరెంట్స్ కష్టపడేదే పిల్లల చదువు గురించి, పిల్లల మంచి భవిష్యత్తు గురించి. అట్లాంటిది ఇప్పుడు ఎటు కాకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా పెడచవన పెట్టడంతో కాలేజీలు క్లోజ్ కావడం, ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేయడం, ఏంటి మా పిల్లల భవిష్యత్తు అంటూ కూడా పేరెంట్స్ దగ్గర నుంచి ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో సంస్కరణలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ ను నేరుగా విద్యార్థుల ఖాతాలకు పంపిస్తే ఎలా ఉంటుందన్న విధానాన్ని పరిశీలిస్తుందని తెలుస్తోంది. అయితే గతంలోనే బకాయిలను ఇచ్చి ప్రభుత్వం ఏం చేసుకున్నా తమకు సంబంధం లేదంటున్నాయి కాలేజీల యాజమాన్యాలు. ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి పేరెంట్స్ దగ్గర నుంచి ఫీజులు తీసుకోరు. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే బకాయిలు ఉన్నాయి, 4 years నుంచి బకాయిలు ఏదైతే ఉన్నాయో, ఈ 1200 కోట్లకు సంబంధించి బకాయిలు, ఈ బకాయిలు క్లియర్ చేసేసేయండి. ఆ తర్వాత మీరు పిల్లల ఖాతాలోకి వేస్తారో, వాళ్ళ పేరెంట్స్ ఖాతాలోకి వేస్తారో, ఎవరి ఖాతాలోకి వేసినా మాకు అభ్యంతరం ఏం లేదని చెప్తున్నాయి కాలేజీ యాజమాన్యాలకు సంబంధించి. మరి ఇట్లాంటి కండిషన్లో ప్రభుత్వం 50% బకాయిలను చెల్లిస్తుందా? మరోమారు వాయిదా విధానాన్ని అనుసరిస్తుందా? యాజమాన్యాలు ఎలా స్పందించబోతున్నాయి? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోంది? విద్యార్థుల చదువులకు ఎన్ని రోజులు దూరం కావాలి? ఎందుకంటే ఇది ఈ రోజు బంద్, 11వ తేదీ వరకు కూడా లాంగ్ మార్చ్ సంబంధించి షెడ్యూల్ ఇచ్చారు. ఒకవేళ ఇన్ని రోజులు కాలేజీ పోయిన అప్పటికి కూడా ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోతే కనుక ఇది ఇంకా కొనసాగే ఛాన్స్ ఉంది. మరి విద్యార్థులు ఎన్ని రోజులు చదువులకి దూరం కావాల్సి వస్తుంది? ఒకవేళ ఈ ఏదైతే ఇన్ని డేస్ ఉన్నాయో దీనికి సంబంధించి సిలబస్ క్లియర్ చేయడానికి మళ్ళీ స్పెషల్ క్లాసులు కానీ, వాళ్ళ మీద ఎక్స్ట్రా బర్డెన్ కానీ, ఏ రోజు కార్య చేయాల్సిన పని క్లియర్గా ఉంటుంది. కానీ ఒక్కసారి
రైట్, మొత్తంగా మనం చూస్తున్నాం ఏదైతే ఏదైనా కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పిన గవర్నమెంట్, ప్రభుత్వాలు అక్కడే ఉంటాయి, పార్టీలు మారుతుంటే మనం గతం నుంచి చెప్తా ఉన్నాం. ప్రభుత్వం అదే పని చేస్తోంది. ఆ ప్రభుత్వం చేసిందంటే ఆ ప్రభుత్వం పాలించినటువంటి పార్టీ చేయలేదు, మేము చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడెందుకు పిల్లల జీవితాలతో ఈ విధంగా 50% వరకు చెల్లిస్తామని చెప్పారు? మరి ఎక్కడ 600 కోట్లు చెల్లించాలి, 300 కోట్లు చెల్లించి మమా అనిపిస్తే ఏ విధంగా మరొకసారి ఎట్లా నమ్ముతారనేది ఇక్కడ వస్తున్నటువంటి ప్రశ్న. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనిత గారు ఉన్నారు, పేరెంట్స్ అసోసియేషన్ దగ్గర నుంచి. అదేవిధంగా మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి. నమస్తే అండి. ఫస్ట్గా కాంగ్రెస్ పార్టీ వెర్షన్ విందాం, అసలు ప్రభుత్వం వైఖరి ఏంటి, ఆ తర్వాత పేరెంట్స్ దగ్గరికి వెళ్దాం. నర్సయ్య గౌడ్ గారు నమస్తే అండి. నర్సయ్య గౌడ్ గారు, నా ఆడియో వినిపిస్తుందా? ఐ థింక్ ఫ్రీజ్ అయినట్టుంది. ఓకే, ఒకసారి అది చెక్ చేయండి. అనిత గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. ఏ పేరెంట్స్ అయినా సరే పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, ఫ్యూచర్లో బాగోవాలి అంటే ఎన్ని లక్షల కోట్లు కూడా ఖర్చు పెడుతున్నటువంటి కండిషన్ చూస్తున్నాం. ఇప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి తీసుకొచ్చారో, అవి ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి పథకాలు, దాని ద్వారా ఓట్లు రాబడతాయా, లేదంటే దీనికి సంబంధించి యువత పుష్ అవుతుందా, అంటే యువత భవిష్యత్తు బాగుంటుందనో, మన రాష్ట్రం డెవలప్మెంట్ బాగుంటుందనో తీసుకొచ్చినటువంటి పథకాలు. కానీ దీనికి సంబంధించి ఇప్పుడు ఏళ్లకి ఏళ్ళు ప్రభుత్వాలు మారిపోతున్నా, మా సమస్యలు ఇక్కడే ఉన్నాయంటూ కూడా కాలేజీలు కూడా క్లోజ్ చేసుకున్నారు, ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేసినటువంటి సిచ్యువేషన్. ఎట్లా చూస్తారు మేడం? దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సింది అంటే, కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది ఏంటంటే, ఈ పిల్లల జీవితాలతో కూడా ఈ రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారు. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. వారు చక్కగా చదువుకుంటేనే ఈ దేశానికి మనకి మంచి పేరు తీసుకొస్తారు, దేశం అనేది అభివృద్ధిలోకి వస్తుంది. మరి వారు ఈ రోజు చదువుకోనాడికి వెళ్తే కాలేజెస్ బంద్ అయ్యి ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా వారు రోడ్డుకి ఎక్కిన పరిస్థితి వచ్చిందంటే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? అది గవర్నమెంట్ ఈ రోజు ఆన్సర్ చేయాలి. ఒక యాజ్ ఎ పేరెంట్ గా నేను అదే అడుగుతున్నాను. అంటే పిల్లలు ఇంకా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేసి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాలేజెస్ క్లోజ్ చేసుకొని రోడ్ ఎక్కారంటే మళ్ళీ వాళ్ళు సిలబస్ ఎలా కంప్లీట్ చేస్తారు? సిలబస్ అనేది ఎలా కవర్ అవుతుంది? వాళ్ళు ఈ టెన్షన్ లో ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవుతారు? మరి ఇవన్నీ గవర్నమెంట్ కూడా ఒకసారి కన్సిడర్ చేయాలి కదా. ఎందుకంటే కాలేజీ యాజమాన్యాలు పిల్లల మీద ప్రెషర్ చేస్తూ ఉంటాయి, లేదు మీరే తీసుకురావాలని. ఇదంతా కూడా నడుస్తోంది, గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తోంది. ఐ థింక్ గత ప్రభుత్వం నుంచి, బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కొనసాగుతున్నాయి. ఈ గవర్నమెంట్ తెలిసే కదా హామీలు ఇచ్చారు, వాయిదాలు కూడా వేసినటువంటి హామీలు ఇచ్చారు. మరి తెలిసి హామీలు ఇచ్చాక మరి ఈ రోజు హామీలు మరి ఏం నెరవేరుస్తున్నారు? అనిత గారు, ఒక నిమిషం, నర్సయ్య గారి దగ్గర నుంచి సిగ్నల్ వచ్చినట్టుంది. ఐ థింక్ ఆన్సర్ తెలుసుకుని మళ్ళీ మనం మాట్లాడదాం. నర్సయ్య గౌడ్ గారు, నా ఆడియో వినిపిస్తుందండి? నర్సయ్య గౌడ్ గారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, జూబ్లీ హిల్స్ బైపోల్ ఉంది, హీట్లో ఉన్నారు, ఆ ప్రచారాల్లో బిజీగా ఉన్నారు, ఓకే. కానీ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఇచ్చినటువంటి హామీనే కదా, ఆ తర్వాత ఇచ్చినటువంటి వాయిదానే కదా, 50% ఇస్తామని చెప్పింది కూడా మీ ప్రభుత్వమే కదా, ఏదైతే ఆ వాయిదా ఇచ్చింది కూడా డిప్యూటీ సీఎంఏ కదా. మరి ఎందుకు 50% ఇవ్వాల్సింది? అంటే 1200 కోట్లలో 600 కోట్లు ఇవ్వాలి, ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు, తీరా ఇచ్చింది 300 కోట్లు. ఏ విధంగా మేము ముందుకెళ్ళాలని చెప్పి ఇప్పుడు ఏకంగా కాలేజీలు క్లోజ్ చేసే వరకు వచ్చింది. వాయిస్ క్లియర్ ఉందా మేడం? క్లియర్ గా ఉంది, చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ముఖ్యంగా ఇవాళ మీరు టేకప్ చేసిన సమస్య ఏంటంటే చాలా ప్రాముఖ్యమైంది, చాలా ముఖ్యమైనది, నెరవేర్చవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా అదే విధంగా ఆలోచన చేస్తా ఉంది. అందుకే 300 కోట్ల రూపాయలకు సంబంధించి టోకెన్ కూడా ఇవ్వడం అయింది. అయితే కొంచెము హామీ ఇచ్చినాము కరెక్టే, ఇవ్వాల్సిన బాధ్యత మాదే, ఖచ్చితంగా మేము చేస్తాము. దాంట్లో కొంత ఆలస్యం అవుతున్నాము మాత్రం. నర్సయ్య గౌడ్ గారు, మళ్ళీ అదే పిల్లల రోడ్ల మీదకి వచ్చే వరకు వచ్చింది. ఇంకా మేము చేస్తాము, 300 కోట్లకు సంబంధించి టోకెన్ ఇచ్చామంటే ఇవ్వాల్సిన 600 కోట్లకు సంబంధించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం బకాయి ఉన్నది 1200 కోట్లు. ఎట్లా? అవును. అయితే మేడం, ఇప్పుడు 300 కోట్లు ఇవ్వడం, ఇంకొక 300 కోట్లు ఖచ్చితంగా తొందరలో ఇచ్చేస్తాం. కానీ నేను ఒక విషయం అడుగుతున్నా ఏంటంటే, ఈ ప్రైవేటు కాలేజీల యాజమాన్య ఈ సమాఖ్యాన్ని ఏదైతే చేస్తా ఉందో ఉధృతంగా నిన్నట్టుండి, వీరికి కూడా కొంత ఓపిక ఉండాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో పేరుకపోయిన బకాయిలే కాదనే విషయం కూడా వాళ్ళు గుర్తించుకోవాలి.
ఖచ్చితంగా, ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఈ పేరుకపోయినటువంటి బకాయిలు మీ ఒకేసారి ప్రభుత్వం ఇవ్వడం వచ్చి కూడా ఎన్నాళ్ళు అయింది ప్రభుత్వం నర్సయ్య గౌడ్ గారు? అయింది. ఎంత అయిందండి? ఒక 2 సంవత్సరాలుగా వస్తుంది ఎస్, సుమారుగా. దాంట్లో సుమారుగా డిసెంబర్, కొన్ని ఇంకేంటి నెలలు ఇది నవంబర్, ఈ నెల కంప్లీట్ అయిపోయిందంటే 2 years అయిపోతుంది. 3-4 నెలలు ఎన్నికలకి పోయింది. అయితే నేనేమంటున్నా, 3-4 నెలలు ఎన్నికలకు పోయిందా, బైపోల్స్ వచ్చా, ఇంకోట అనేది అక్కడ మనకి ప్రస్తావనే కాదు కదా. ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేస్తున్నారు? మిగిలిన విషయాలు పక్కన పెట్టండి. ఇప్పుడు బైపోల్స్ విషయంలో చాలా ప్రతిపక్షం కూడా క్వశ్చన్ చేస్తుంది ఇచ్చిన హామీలు. మీరు చెప్పారు 100 రోజులు తిరగకుండానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, అని పక్కన పెడదాం. ఇప్పుడు సబ్జెక్ట్ కాదు కాబట్టి దేని గురించి నేను ప్రస్తావించట్లే. కానీ పిల్లల భవిష్యత్తు కదా, యువత ఎంత సిక్ అవుతారో అర్థమవుతుందా? యాజ్ ఎ పేరెంట్ గా ఆలోచించాలి. ఇప్పుడు ఆ పేరెంట్ కూడా మాట్లాడింది కూడా నేను విన్నాను. నేను ఏమంటున్నానంటే, ఆ ఒక్క పేరెంట్కే కాదు, అందరి అది ఎవరైతే స్టూడెంట్స్ చదువుకుంటా ఉన్నారో వాళ్ళందరి బాధ కూడా సేమే ఉంటది. కానీ నేను ఏమంటున్నానంటే, 600 కోట్లలో 300 కోట్లు రిలీజ్ చేసినప్పుడు కొంత ఓపిక వీళ్ళకి కూడా ఉండాలి కదా అని నేను ప్రభుత్వం సైడ్ నుండి చెప్తా ఉన్నాను. ఎంత ఓపిక లేకపోతే పిల్లల భవిష్యత్తును కూడా పనంగా పెట్టి పిల్లలతో కూడా లాంగ్ మార్చ్ చేసే వరకు వస్తారు, చేయించే వరకు. ఇప్పుడు నేను ఇప్పుడు వాళ్ళ కార్యాచరణ కూడా నేను చూసిన. ఎందుకంటే ఏ తారీఖు నాడు ఏం చేయాలి అనేది మొత్తం కార్యాచరణ ప్రకటించారు. నేను ప్రకటించడంలో నేనేం తప్పు పడతలే, నేను వాళ్ళ ఆందోళనకు నేనేమి ఇబ్బందిగా ఫీల్ అవుతలేను. కానీ నేను ఒకటి ఏమంటున్నా అంటే, ఒక 300 కోట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఉధృతమైన ఈ కార్యాచరణ ప్రకటించడం అనేది వాళ్ళు కొంత ఆలోచన చేయాలి, ప్రైవేటు కాలేజీల యాజమాన్యం. ఎందుకంటే ఇది ఇప్పుడు గత గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి పేరుకపోయిన బకాయిలు ఒకేసారి వస్తాయి అని అంటే, ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి కొద్దిగా చూసుకుని నడవాల్సి వస్తుంది. వీళ్ళు కూడా కొంత సహకరించాలి, ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు కూడా కొంత సహకరించాలి. చెప్తున్నారు ఇప్పటి వరకు మేము ఇచ్చాము ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, కానీ ఇప్పటికీ ఇవ్వకపోతే మేము కొనసాగించలేము. మంచి నైపుణ్యం ఉన్నటువంటి టీచర్స్ రావట్లేదు. ఒకవేళ నైపుణ్యం ఉన్నటువంటి టీచర్స్ రాకపోతే కనుక ఇక్కడ పిల్లల భవిష్యత్తు కదా, వాళ్ళు ఎట్లా చదువుకుంటారు? ఏదో నామమాత్రంగా ఉన్నటువంటి టీచర్స్ అడ్మిట్ చేసుకుంటారు, వాళ్ళే చదువు చెప్తారు. వీళ్ళు మళ్ళీ ఇంజనీర్స్, డాక్టర్స్ అయితే కనుక ఏ విధంగా మన సమాజం ఉంటుందో మనం చూస్తాం. ముందు ఎడ్యుకేషన్ కదా మెయిన్. విద్యాశాఖ మంత్రిగా ఉన్నది కూడా ముఖ్యమంత్రి కదా. మీరు మాట్లాడిన నేను కోణంలో పోతే వాళ్ళను విమర్శించినట్టుగా ఉంటుంది. నేను ఈ సందర్భంగా అటు పోదలుచుకోలేదు. ఎందుకంటే ఆ క్వాలిటీ లేని అధ్యాపకులు వస్తారు. ఇదంతా ఏంటంటే నేను అంటున్నా, నాకు తెలుసు, బాగా తెలుసు. ఎందుకంటే నేను కూడా MBA MCA కాలేజ్ ప్రిన్సిపల్ గా చేసి వచ్చిన, నాకు 4 స్కూల్స్ ఉండే, నేను ఆ విద్యా వ్యవస్థలో నుంచి వచ్చిన, దాంట్లో లోటుపాట్లు అని నాకు తెలుసు. నేను దాని లోతుకు పోయి వాళ్ళని విమర్శ చేయదలుచుకోలే. ఎందుకంటే ఇవాళ 300 కోట్లు 600 కోట్లు రిలీజ్ చేస్తే ఇప్పుడున్న స్టాఫ్ తీసేసి కొత్త స్టాఫ్, క్వాలిటీ స్టాఫ్ చేస్తారని మనం అనుకోవడం కూడా పొరపాటే. నేను దాని గురించి నేను ఎక్కువ విమర్శలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే బాధ్యత మాది, మేము గవర్నమెంట్ లో ఉన్నాం, మేము ఖచ్చితంగా ఇవ్వవలసి దట్టు పిల్లలకు మేము ఎట్టి పరిస్థితిలో ఇది ఇవ్వవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి కొంత ఆలస్యం అవుతున్నమాట వాస్తవం. మేము వారితో మాట్లాడి చర్చలు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళు నమ్మట్లేదు. గతంలో ఇచ్చినటువంటి వాయిదాలు కూడా సీఎం డిప్యూటీ సీఎం ఇచ్చినటువంటి హామీ సగం వరకు ఇస్తామన్నారు. 50% అంటే 600 కోట్లు రిలీజ్ చేయాల్సింది కాస్త 300 కోట్ల టోకెన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎట్లా నమ్మాలి మేము ఈ విధంగా లాస్ అయిపోతున్నామని? నర్సయ్య గౌడ్ గారు ఒక్క నిమిషం, ఎందుకంటే సమాధానం మీరే చెప్పాలి, గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి ఒక్క నిమిషం వెయిట్ చేయండి. PDSC నాయకులు సుమన్ గారు కూడా మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుమన్ గారు నమస్తే అండి. హలో సుమన్ గారు, నా ఆడియో వినిపిస్తుందండి? ఎస్ సుమన్ గారు, మీరేమంటారు? విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిన గవర్నమెంట్ తరపు నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే, కాస్త సంయమనం వహించవచ్చు కదా, షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు, గవర్నమెంట్ కి సంబంధించి లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి కాస్త ఓపికగా ఉండొచ్చు కదా అంటున్నారు. ఇది 5 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి తంతు మేడం. ఇది విద్యార్థులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంచుమించు 1 కోటి మందికి సంబంధించింది. ప్రత్యక్షంగా, ఇండైరెక్ట్ ఏమో అనేక మంది ఫ్యామిలీలు ఇన్వాల్వ్ సమస్య. ఇది అనేక సందర్భాల్లో ఉన్నది. ఒకవైపు మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఉన్నాయి, మరోవైపు విద్యార్థులందరూ కూడా తమ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్లు తీసుకుందామని చెప్పితే అనుకుంటుంటే అక్కడున్న ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు కావచ్చు, ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఆర్ట్స్ కాలేజీలో కూడా ఈ రోజు డబ్బులు కట్టుకునే మాత్రమే సర్టిఫికెట్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఇది ప్రత్యక్షంగా ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళది, అడ్మిషన్ వచ్చిన వాళ్ళేమో మొత్తం కట్టి జాయిన్ కమ్మాలని చెప్పేసి కాలేజ్ యాజమాన్యాలు మాట్లాడుతూ ఉన్నాయి. మరోవైపు అయిపోయిన వాళ్ళు కూడా సర్టిఫికెట్లు ఇవ్వని చెప్పి మాట్లాడుతూ ఉన్నాయి. ఇది చాలా తీవ్రతరంగా ఉన్నది. ఇంచుమించు వాళ్ళేమో ఒక సందర్భంలోనేమో కైన్స్ ఇస్తామని చెప్తున్నారు, మరొక సందర్భంలో ఈడే చెప్తున్నారు, మరొక సందర్భం ఏమో దీపావళి అంటున్నారు, దివాళీ అంటున్నారు, 200 కోట్లు 300 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఏమాత్రం కూడా స్పందన లేదు.
ఓవైపు ఆ యాజమాన్యాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఈరోజు సూసైడ్ చేసుకునే కండిషన్స్ కి తెలంగాణలోకి వచ్చేసినాయి. ఇంత దుర్లభమైనటువంటి కండిషన్స్ 300 కోట్లు టోకెన్ ఇచ్చాం కదా, వెయిట్ చేస్తే అది కూడా మిగతాది కూడా నెమ్మదిగా రిలీజ్ చేస్తాం కదా. నాకు ఆ లోటుపాట్లు తెలుసు. మేము విద్యార్థుల జీవితాలని ఈ విధంగా చెయ్యము, ప్రభుత్వం మీద నమ్మకం ఉంచండి అంటున్నారు. ప్రభుత్వం మీద నమ్మకం ఉంచాలనుకుంటే టోకెన్లు ఇచ్చి కూడా ఇంచుమించు 2-3 సంవత్సరాలు గడుస్తా ఉంది మేడం. 2 సంవత్సరాలు అవుతుంది. ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళు మాట్లాడారు, అనేక మంత్రులు మాట్లాడటం జరిగింది, కానీ ఏమాత్రం స్పందన లేదు. నిజంగా అనుకున్నట్లయితే వాళ్ళ ఎక్కడైతే ప్రయారిటీస్ ఉన్నాయో ఆ ప్రయారిటీస్ మాత్రమే కేటాయించుకున్నారు తప్ప ఈ రోజు మూసీ నది పేరు మీద, మూసీ ప్రక్షాళన పేరు మీద 1000 కోట్లు కేటాయిస్తున్నారు, అందాల పోటీల మీద 1000 కోట్లు కేటాయిస్తా ఉన్నారు. మరోవైపు ఫ్యాషన్ సిటీ అని చెప్పేసి, ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి మరోవైపు 1000 కోట్లు కేటాయిస్తున్నారు. ఈ రోజు యుద్ధ ప్రాతిపాదికన జూబ్లీ హిల్స్ లాంటి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రభుత్వ ధనాన్ని మొత్తం దుర్వినియోగం చేసి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నారు. కానీ 5 సంవత్సరాల నుంచి విద్యార్థులు, మేనేజ్మెంట్ తెలంగాణ వ్యాప్తంగా ఒక రకంగా సగం తెలంగాణ మొత్తం కూడా ఇబ్బందికి పడుతున్న పరిస్థితి కదా. ఈ రోజు యాజమాన్యాలు అడుగుతున్నా, విద్యార్థులు అడుగుతున్నా కదా, ప్రత్యక్షంగా వాళ్ళు చాలా సఫర్ అవుతున్నట్టు సమస్య కదా. దీని మీద ఎందుకు వాళ్ళు సీరియస్ తీసుకోవట్లేదు? అనేక దఫాల్లో మాట్లాడుతూ ఈ రోజు ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తుందంటే ఈ రోజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయమని చెప్పేసి అడుగుతా ఉంటాయి, మరొక విద్యార్థులు వచ్చి కొట్లాడుతా ఉన్నారు, విద్యార్థి సంఘాలు వచ్చి కొట్లాడుతా ఉన్నాయి రోడ్ల మీదకి, యువజన సంఘాలు, పార్టీలన్నీ అడుగుతా ఉన్నాయి, కానీ ఏమాత్రం సోయలేదు. ఈ రోజు మేనేజ్మెంటే మేము ఈ రోజు నడపలేకపోతున్నాం, రావాల్సిన రియంబర్స్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు, మేము ఒకవైపు విద్యార్థులకు అన్యాయం జరుగుతా ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళు కూడా మేము ఏం చేయలేక కండిషన్స్ వచ్చింది అని చెప్పి చేతులు వచ్చేసి గవర్నమెంట్ దగ్గర ప్రాధాన్యపడతా ఉంటే ఈ రోజు వాళ్ళ మీద బెదిరింపులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు విజిలెన్స్ అంటున్నారు, మరోవైపు దాడులు చేస్తామని చెప్పేసి వాళ్ళు పెడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇది తప్పనిసరిగా ఈ రోజు ఇది తీవ్రమైన సమస్య, రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ అనేది. కాబట్టి యుద్ధ ప్రాతిపాదికన ప్రభుత్వము, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఆ యాజమాన్యాలతో మాట్లాడుతున్న పరిస్థితి ఏర్పాటు ఉంది. అది చేయకుండా ఉంటే ఇంకా భవిష్యత్తులో కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మొన్నటిదాకా నిన్న నేపాల్ లో జరిగినట్టు సంఘటనలు ఏదైతే ఉందో, యువత మొత్తం రోడ్ల మీద వచ్చి ఆ యొక్క మంత్రులు కావచ్చు, ఆ ప్రభుత్వాన్ని కూడా కోలేసిన పరిస్థితి అవుతుందో అది కూడా తెలంగాణలో రిపేర్ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రత్యక్షంగా ఇంచుమించు 2 కోట్ల తెలంగాణలో ఉన్న 2 కోట్ల మందికి ప్రత్యేకంగా సంబంధించింది. అనేక మంది, కోటి మంది కుటుంబాలు చాలా సఫర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి దీన్ని చిన్న విషయంగా తీసుకొని, లేకపోతే వాళ్ళని బెదిరించో, తదిరించో, విజిలెన్స్ దాడులు చేస్తామని చెప్పేసో, లేకపోతే వాళ్ళ మీద ఇంకేదో భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ వ్యవస్థను ఉపయోగించే అధికారం ఉందని చెప్పేసి అట్లాంటి పనులు సరైనది కాదు. ఇది తెలంగాణ ఆత్మగౌరవం గల తెలంగాణ పరువును నడిపదాట్లో పెట్టొద్దు. గతంలో పాలకులు అట్లా చేశారు కాబట్టి, ఆ పాలకులు సరిగ్గా లేరు కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా గద్దెనెక్కించారనే విషయాన్ని మర్చిపోయి ఈ రోజు అదే తంతు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి అది మార్చుకోవాలి. అధికార పార్టీ నుంచి మనకి నర్సయ్య గౌడ్ గారు కూడా ఉన్నారు కాబట్టి వెంటనే ఆన్సర్ తెలుసుకుందాం. నర్సయ్య గౌడ్ గారు, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ప్రభుత్వం చేస్తున్నదే కదా, ఎక్కడ లైన్ తప్పలేదు, లేనిది చెప్పలేదు. ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, అందాల పోటీలకు సంబంధించి, మూసీ సుందరీకరణకు సంబంధించి, ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి, ఏదైతే మీరు లిస్ట్ ప్రకారం అనుకున్నారో అదే ఖర్చు పెట్టినా, లేదంటే ఇంకేదైనా అనుకోండి, ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇన్ని ఖర్చు పెడుతున్నప్పుడు రాష్ట్రంలో ప్రాముఖ్యత యువత విద్యకు సంబంధించి, యువత భవిష్యత్తుకు సంబంధించి కదా. 5 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నప్పుడు ఎందుకు గత ప్రభుత్వం మీద నమ్మకం లేక మిమ్మల్ని గెలిపిస్తే ఇప్పుడు మీరు కూడా ఈ విధంగా చేస్తే ఎట్లాగే ఇది ఇంకా తీవ్రతరం అయితే గనక విద్యార్థులను దృష్టిలో పెట్టుకోండి అంటున్నారు. ఇప్పుడు నేను విన్నాను మాట్లాడింది కూడా. నేనేమంటున్నానంటే దీంట్లో ఆవేశంగా అనవసరమైన విషయాలు నేను మాట్లాడను, కానీ నేను ఒక విషయం స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఈ సమస్య జెన్యూన్ సమస్య. ఇది ఎవరొకరికి సంబంధించి కాదు, ప్రతి తల్లిదండ్రులు ఎవరైతే చదివిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన సమస్య, వాళ్ళందరికీ కొంత బాధ ఉన్న మాట 100% వాస్తవం. అందులో నేను కూడా ఉన్నాను, ఎవరు వేరే వాళ్ళ ఉద్దేశం గురించి చెప్పడం కాదు. కానీ నేను ఏమంటున్నానంటే, కొద్దిగా ప్రాధాన్యాల ప్రకారము, ఆర్థిక వెసులుబాటు ప్రకారం ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇప్పుడు ప్రభుత్వము 300 కోట్లకు టోకెన్ ఇచ్చినప్పుడు కొంచెం వెయిట్ చేస్తే మిగతాది, ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు మాట్లాడేది, ఇప్పుడు ఎట్లాగో మీరు కార్యాచరణ ప్రకటించారు, ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం మాట్లాడుతుంది, మీకు ఖచ్చితంగా మిగతా అదనపు నిధులు కూడా విడుదల చేస్తారు. కానీ నేను ఒక్క విషయం అడుగుతున్నా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక కాలేజీకి ఒక అబ్బాయికి బీటెక్ లో 1,00,000 రూపాయలు ఉంటే, ఇప్పుడు బీసీలకు ఇచ్చేది ఒక 35,000 మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది, మిగతాది వాళ్ళు కడుతున్నారు. అంటే నాకు తెలిసి 70% నిధులు వాళ్ళకి ఆల్రెడీ కాలేజీ యజమాన్యాలకు వచ్చినాయి అనే మాట 100% వాస్తవం.
నేనేం అబద్ధం చెప్పట్లేదు. ఎందుకంటే మా అమ్మాయి కూడా కాలేజీలో బీటెక్ చేస్తా ఉంది, ఇంకో బి ఫార్మసీ చేస్తా ఉంది, నాకు తెలుసు విషయం. కాబట్టి నేను ఏమంటున్నానంటే 70% నిధులు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు నిధులకు టోకెన్ ఇచ్చిన తర్వాత కూడా ఒక చిన్న అమౌంట్ కొరకు, వెసులుబాటు కొరకు ఒత్తిడి తేవాలన్న మళ్ళీ ఒక మీరు చిన్న అమౌంట్ అనకండి నరసయ్య గౌడ్ గారు. చిన్న అమౌంట్ అన్నప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేయడానికి దీని మీద సంబంధం ఏంటి? పూర్తి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ ఇంచుమించు 8,500 కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ 5 సంవత్సరాల నుంచి రావాల్సింది. ఇది కేవలము మేము ఒక విషయం వెసులుబాటు అయ్యే విధంగా మీరు కొంత వెయిట్ చేస్తే మిగతాది కూడా రిలీజ్ అయ్యే అవకాశం లేదు ఉందని లేదు. మాత్రమే నేను ఇప్పుడు చెప్తున్నా. అది 8,500 కోట్ల కన్నా 300 కోట్లకి ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పి అనేది విషయం మాట్లాడాలన్నా. మీరు ఆల్రెడీ 70% ఇచ్చిన మీరు మాట్లాడుతా ఉన్నారు కానీ అది తప్పు, శుద్ధ తప్పు. ఇంచుమించు 8,500 కోట్ల మనకి రూపాయలు పీడిఎఫ్ యూటీఎఫ్ నాయకులు రవి గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. ఒక్క నిమిషం, రవి గారి దగ్గరికి వెళ్లే ముందు అనిత గారు, ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి వెర్షన్ వింటున్నారు. చిన్న అమౌంట్ కదా, ఆల్రెడీ రిలీజ్ చేశాం కదా, 300 కోట్ల టోకెన్ ఇచ్చాం కదా, వెయిట్ చేసి ఉండొచ్చు కదా, ప్రభుత్వం ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తున్నారు కదా, ఆర్థికంగా ఎట్లా ఉందో, ఇంకా కాస్త టైం ఇవ్వచ్చు కదా అంటున్నారు. సమంజసమే అంటారా యాజ్ ఏ పేరెంట్గా? యాజ్ ఎ పేరెంట్ గా దీన్ని అయితే ఇప్పుడు నేనే కాదు, అందరు ప్రెసెంట్ తెలంగాణలో ఉన్న పేరెంట్స్ అందరి తరపున నేను మాట్లాడుతున్నాను. అది ఎట్టి పరిస్థితులు అంటే కొంచెం టైం ఉంది ఆగండి అంటే, ఈ రోజు స్టూడెంట్స్ అందరూ యాజమాన్యం అంతా రోడ్డు మీదకి వచ్చేదాకా ఇంకా టైం ఉంటే ఎందుకు వస్తారు? టైం లేదు కాబట్టి రోడ్డు ఎక్కిండ్రు విద్యార్థులు, విద్యా సంస్థలు అన్ని రోడ్డు ఎక్కినాయి. ఇంకా టైం ఎక్కడుంది? మరి అందాల పోటీలకు అన్ని లక్షలు అన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నోళ్ళు మరి దీనికి ఎందుకు? ఇమీడియట్ గా కొన్ని చేసే ఉంటాయి మేడం, అన్నిటికీ టైం ఉండదు. ఇమీడియట్ గా చేసే పనులు కొన్ని ఉంటాయి గవర్నమెంట్ కూడా. మరి ఇవన్నీ ఇంతకు ముందే ఇంత సిచ్యువేషన్ రాకముందే వాళ్ళు యాజమాన్యంతో మాట్లాడి సిచ్యువేషన్ రాకుండా స్టూడెంట్స్ మీదకి రాకుండా చేసేది ఉండే. మరి చేయకుండా ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుని గవర్నమెంట్ ఆడుకుంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంకా టైం ఇంకా ఎంత టైం ఇవ్వాలి? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, వారేమో కాలేజెస్ క్లోజ్ చేసుకుంటున్నారు, పిల్లలు సిలబస్ అవ్వలేదు. ఈ ఆర్థికంగా వెనకబడిన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? రవి గారు ఉన్నారు యూట్యూబ్ నుంచి. హలో. అనిత గారు ఒక నిమిషం. రవి గారు నమస్తే అండి. నమస్తే అండి. రవి గారు మీరేమంటారు? విద్యార్థులు ఈ సమైక్య కింద ఏర్పడి ప్రభుత్వం మీద ఇట్లా అనడం కరెక్ట్ కాదు, వెయిట్ చేయండి అంటున్నారు. మేము వెయిట్ చేసి ఉన్నాము, ఇప్పటికీ యూజ్ లేదు కాబట్టి ఇట్లా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది, పిల్లల భవిష్యత్తును కూడా పనంగా పెట్టి అంటున్నారు. ఏంటి దీనికి పులి స్టాప్ పడే ఛాన్స్ ఉందా? వెయిట్ చేసే ధోరణి ఏదైనా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తయింది. 2 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ ప్రీవియస్ గా ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించాల్సినటువంటి బాధ్యత ఎవరెన్నికైనా ప్రభుత్వానికి అయితే ఉంది కదా. ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ సంబంధించినటువంటి బకాయిలు కావచ్చు, రిటైర్ అయినటువంటి వాళ్ళ పెన్షనరీ బెనిఫిట్స్ కావచ్చు, ఏవైనా కానీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రజల సంక్షేమం ఎట్లయితే చూస్తారో సంక్షేమ చర్యల్లో భాగంగా ఇవి కూడా సంక్షేమంలో భాగంగానే ఫండ్స్ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ఏదో తన ప్రాధాన్యతలు తనకు ఉండొచ్చు, కానీ ఉన్నా సరే వీటిని ఏ రకంగా ఓవర్కమ్ కావాలనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని వాళ్ళ ఫీజు బకాయిలకు సంబంధించి వాళ్ళు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది. పిల్లలకు చదువు చెప్పారు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాను గవర్నమెంటే ఆ రకంగా వాగ్దానం చేసింది, పిల్లల్ని చేర్చుకున్నారు. చదువు చెప్పిన తర్వాత మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. వాళ్ళు ఇప్పుడు అనేది కూడా కనీసం 50% ఇవ్వండి, మేము సమ్మె విరమించుకుంటామని చెప్తున్నారు. మరి ఆ మేరకైనా గవర్నమెంట్ వాళ్ళతో చర్చలు జరిపి పరిష్కారం చేసుకోవడం మంచిది అనేది మా ఉద్దేశం. ఒకవేళ ప్రభుత్వం నుంచి 300 కోట్లు ఎట్లా టోకెన్ ఇచ్చాం కాబట్టి వెయిట్ చేయండి అంటే కనుక వాట్ నెక్స్ట్? అది వాళ్ళు మేనేజ్మెంట్స్ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం కదా. అంటే పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది కదా. అటుపక్కేమో సమైక్యమే ఉండి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కనుక గవర్నమెంట్ చెప్పినటువంటి మాటకి 50% బకాయిలు కనుక రిలీజ్ చేయకపోతే కాలేజీలో ఓపెన్ చేసే సిచ్యువేషన్ లేదు అని చెప్పేస్తున్నారు. ఇటుపక్క ప్రభుత్వాలేమో వెయిట్ చేయమంటున్నాయి. మధ్యలో ఉండేది పిల్లల భవిష్యత్తు కదా. సమస్య ఏంటంటే ఇప్పుడు యాజమాన్యాలకి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వివాదం, పిల్లలు నష్టపోతున్నారు కదా. పిల్లలకి నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. యాజమాన్యాలు కూడా ఆ మేరకు కొంత సమయం పాటిస్తే ప్రభుత్వంతో చర్చలు జరిపి సానుకూలమైన పరిష్కారం చూస్తే బాగుంటది. కానీ ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాను. యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా, సీఎం గా
ఎస్ రవి గారు ఒక నిమిషం ఫైనల్ గా నర్సయ్య గౌడ్ గారు పిలిచి మాట్లాడే అవకాశం ఏదైనా ఉందా? ఎందుకంటే ఇక్కడ యువత భవిష్యత్, ఇదంతా బడ్జెట్ ఎన్ని రోజులు క్లోజ్ అవుతుందో కూడా తెలియదు. ఎందుకంటే 50% మీరు ఇస్తా అన్నారు, ఇచ్చే వరకు కూడా మేము క్లోజ్ చేస్తాం, నడిపించే పరిస్థితి లేదని చెప్పి విద్యా సంస్థలు క్లియర్ కట్గా చెప్పేస్తున్నాయి. కాలేజ్ యాజమాన్యాలన్నీ కూడా, సమైక్య ప్రతినిధులు వీరందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. దీనికి సంబంధించి లాంగ్ మార్చ్లు అంటున్నారు, మనకి ఎల్బీ స్టేడియంలో మీటింగ్లు అంటున్నారు. ఓకే, ఇదంతా ఏ విధంగా ఉధృతం చేయాలి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ విధంగా వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఏ విధంగా క్లియర్ చేసుకోవాలని. అంటే పులి స్టాప్ పడే ఛాన్స్ ఉందా? పిల్లలకి ఒత్తిడి పెరగకుండా పిల్లలపైన, విద్యార్థులపైన? మేడం, ఇది మా బాధ్యత. పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే బాధ్యత మాదే. ఖచ్చితంగా ఇస్తాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా జోక్యం చేసుకుంటారు, కలుగజేసుకుంటారు, పిలుస్తారు, మాట్లాడతారు. ఈ సమస్య పరిష్కారం తొందరలోనే అవుతుంది, అందులో అనుమానం లేదు. తొందరలోనే కాదు, వాళ్ళకి కావాల్సిన టైం కదా. దసరా దీపావళి అన్న తర్వాతే లేట్ చేశారంటే ఇప్పుడు మళ్ళీ తొందరలో అంటే ఇంకెందుకు టైం అని కదా వెయిట్ చేయడానికి. సుముఖంగా ఉంది, వీళ్ళని పిలిచి చర్చించి ఖచ్చితంగా వీరేదైతే అడుగుతున్నారో మోరార్లెస్ అది క్లియర్ చేస్తారు. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఒక ప్రతిఘటన చేసినట్టుగా అంటే ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించేసి ఇది చేయడం మాత్రం సమంజసంగా లేదు అని నేను అంటున్నా. ఎందుకంటే ప్రభుత్వం 70% పిల్లల నుంచి ఫీజు వసూలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి 35% ఏమో ఆ ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చినప్పుడు సో ఇవాళ రేపట్లో పిలిచే అవకాశం ఏదైనా ఉందా ఈ సమైక్య ప్రతినిధుల్ని? అతి తొందరలో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తొందరలోనే పిలిచి మాట్లాడతారు. ఎందుకంటే దీనికి పులి స్టాప్ పెట్టే ఛాన్స్ ఉందనుకోవచ్చు. విద్యార్థులకు సంబంధించిన సమస్య కాబట్టి ఇది అంటే ఖచ్చితంగా దాని ప్రాముఖ్యత ఇచ్చి పిలుస్తారు, మాట్లాడతారు, క్లియర్ చేస్తారు. ఈ కార్యాచరణ అంతా చేసే వారికి ఏం చూడదు ప్రభుత్వం. ఖచ్చితంగా ఇది మా బాధ్యత, పిల్లలకు ఇవ్వవలసిన బాధ్యత మాది. ఖచ్చితంగా చేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఇంటర్వ్యూని మాట్లాడి ఇది క్లియర్ చేస్తారు, అందులో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలాంటి ఉద్యమ కార్యాచరణ తీసుకునేటప్పుడు కూడా కొంత ఆలోచన చేయాలి, ప్రభుత్వానికి కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలని మాత్రమే నేను అడుగుతున్నా, అంతే తప్ప మీరు చేసేది కావాల్సింది పరిష్కారం. అది జరుగుతోంది అంటున్నారు. ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా యువత మీద ఒత్తిడి పెరగకుండా ఉంటుంది, భారం పెరగకుండా ఉంటుంది, సిలబస్ ఆకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఇమీడియట్ స్పందిస్తాం, ఇమీడియట్ మాట్లాడతాం. మీరు చెప్పిన దాని ప్రకారం అతి తొందరలో, నేను 2 days చెప్పినా సరే అతి తొందరలో ఈ రోజు జరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. కాబట్టి వెయిట్ అండ్ సీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది, సీఎం స్పందిస్తారా యాజ్ ఎ విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పిల్లల భవిష్యత్తు ఇచ్చినటువంటి హామీ మేరకు ఏ విధంగా స్పందిస్తారనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాళ్ళకి క్వశ్చన్ ఎవరికి పోషింగ్ ఐ న్యూస్. నమస్తే.